ఎవలన్నా జీవిడితే ఆఖరి సూపు కోసం ఇంటోళ్ళు సుటపోలు సోపతిగాళ్ళందరూ అత్తుంటారు కదా. గట్లనే గీడున్న కొండముచ్చు చూడుండ్రి జీవిడిచిన మనిషి కోసం ఎట్లా బాధపడుతున్నదో. ఆఖరి సూపు చూడాలని ముఖం మీద గప్పిన గుడ్డ పేగును సూతం తీసింది. జీవిడిచిన గీడ మీద బగ్గనే పాయిరం ఉన్నట్టున్నది దీనికి. చూసిండ్రు కదా, నోటికాడ మూతి పెట్టేదో మంత్రాలు చెప్పినట్టే చేసింది. అయితే అసలు ముచ్చటేందంటే జార్ఖండ్ రాష్ట్రం దేవ్గఢులున్న బ్రాహ్మ్సోలి అనే ఊళ్ళున్న గీనకు అంజన్ అంటే మస్తు పాయిరమట. అంజన్నే కాదు, మూగజీవాలను కూడా మస్తుగా ఇష్టపడేటోడట. ఇకేమన్నా కోతులు ఇంటి ముంగటికి వచ్చినాయంటే తిననీకి వాటికి పండ్లు పొలాలు బగ్గనే పెట్టేటోడట. ఈ కొండముచ్చు సుతం గీన పెట్టిన పండ్లను ఎన్ని మలకల తిన్నదో ఏందో గానీ గీన మీద బగ్గనే పాయిరాన్ని పెంచుకున్నట్టున్నది. అయితే కొన్నొద్దులకేంచి పానం మంచిగా లేక గీ నడమనే జీవిడిచిండట. ఇక అందరు చుట్టాలు పక్కాలు వచ్చి చూసిపోయినట్టే గీడున్న కొండెంగ సుతం అంత్యక్రియలకు వచ్చింది. సొంత మనిషి లెక్కనే గంటల కమానం పక్క ఒంటే కూసోని కండ్లెమ్మటి నీళ్లు కూడా తీసుకున్నదట. అగో సూతున్నారు కదా, ఆఖరికి షితి మీద కూసోని సుతం బగ్గనే బాధపడ్డది కొండముచ్చు. ఇక చూసి ఆడున్నోళ్ళందరు సుతం మస్తు పర్షానైండ్రట. మున్నాసింగ్ అంజన్న భక్తుడు కాబట్టి గా ఆంజనేయ స్వామి గీ కోతి రూపంలో వచ్చిండని అనవట్టిరు చాలా మందికి చూసినోళ్ళు. అయితే అదివరకు సుతం గిట్లనే జీవిడిచిన యజమానుల దగ్గరికి వచ్చి బాధపడ్డ మూగజీవుల్ని బగ్గనే చూసినాం గాని ఇప్పుడు గీ కొండముచ్చును చూస్తే మనుషులకే కాదు మూగజీవాలకు సుతం ప్రేమించే గుణం ఉంటదని మల్లోపారి రుజువైంది పోన్రి. ఇక ఈ ముచ్చటిట్లుంటే గిది చూడుండ్రి. మెదక్ జిల్లా నర్సాపూర్లున్న గీ ఛాయ్ హోటల్కు 10 రోజుల కోపారి గీ కొండంగొచ్చి బిస్కెట్లు తిని నీళ్లు దాగి పోతున్నదట. హోటల్కి వచ్చిన కస్టమర్ల లెక్కనే ఇది సుతం పురుసత్తుగా కుర్చీలో కూసుండి ఏం పెడతారా తినిపోదామా అన్నట్టే చూసుకుంటూ ఉంటున్నదట. ఇక వాళ్ళు బిస్కెట్లు ఇచ్చి నీళ్ళిస్తే తాగిపోతున్నదట గాని ఎవ్వల్ని ఏమంటలేదట. మొత్తానికైతే ఈ కొండెంగ సుతం యాది మరవకుండా ఆ హోటల్కి వచ్చేటాళ్లకు వాళ్ళు దాన్ని అంతే ప్రేమతోటి చూసుకుంటున్నారట. చూస్తున్నారు కదా పబ్లిక్, కొంతమంది మనుషులు తిన్నరేవు మారుతున్నారు గాని మూగజీవాలు మాత్రం బుక్కెడు బువ్వ పెట్టినోళ్లను యాది మరవకుండా 10 కాలాల పాటు సల్లంగుండాలని ఎట్లా చూస్తున్నాయో.